హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ దూర భాష. ఎట్లున్నారల్లా మనల్లందరూ మంచిగా ఉన్నారా? మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం దోస్తులు. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. దోస్తులు, మన పెంటక్క అయితే రాత్రనక పగలనక రోజు మొత్తం కూర్చొని మరి ఎంతో కష్టపడి మీకోసం డైలీ 2 వీడియోస్ తీసుకొస్తుంది కాబట్టి ఇక మీ నుంచి ఎంతో కొంత ఆశిస్తుంది కాబట్టి ఇక అదేంటి అని అంటే చిన్న లైక్ చేస్తే వీడియోని మస్తు హ్యాపీగా ఫీల్ అవుతుంది దోస్తులు. అందుకే మన పెంటక్క కష్టానికి ఫలితంగా మీరు ఇచ్చే చిన్న లైక్ ఎంతో ఆనందం పరుస్తుంది కాబట్టి ప్లీజ్ దోస్తులు వీడియోని చిన్న లైక్ చేసి హైప్ ఆన్సర్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. అట్లనే కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ ని. మన ఛానల్లో ఎన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోస్, ఫన్నీ వీడియోస్, ఫుల్ టైం పాస్ వీడియోస్ ఉంటాయి కాబట్టి ఇక సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే ఇక అప్పుడప్పుడు మన వీడియోస్ చూస్తే మస్తు టైం పాస్ అవుతుంది దోస్తులు. రోజు తప్పకుండా పెడుతున్నాం కాబట్టి ఇక ప్లీజ్ దోస్తులు మా కష్టానికి ఫలితంగా మీరు చిన్న లైక్ చేస్తే చాలు దోస్తులు. ఇంతగానం చెప్తుంది పెంటక్క ఎందుకు ఎందుకు అని అనుకుంటురా? నిజంగా దోస్తులు చాలా కష్టపడుతున్నాం కాబట్టి ఇక మేము ఎంతో కొంత మీ నుంచి ఆశిస్తాం కాబట్టి ఇక అదేంటి అని అంటే చిన్న లైక్ చేయరు అంతే దోస్తులు. చిన్న లైక్ చేస్తే మీదేం కరిగిపోదు కానీ మాకు ఎంతో హ్యాపీనెస్ ఇస్తుంది. అంటే మన వీడియోస్ నచ్చుతున్నాయి కాబట్టి లైకులు కొడుతున్నారు చాలు, అది మాకైతే మటుకు చాలా దోస్తులు. ఇక పెద్దగా చేయాల్సిన అవసరం ఏం లేదు దోస్తులు. వీటిని చిన్న లైక్ చేస్తే అబ్బా మన వీడియోకి ఇన్ని లైకులు వచ్చినాయా, ఇంకా మంచి కంటెంట్ మనలో తీసుకురావాలి, ఇంకా మంచిగా చేయాలి అని ఇక లోపల నుంచి ఉత్సాహం వస్తుంది దోస్తులు. ఇక కోసమే మేము చెప్తున్నాము, ఇక తప్పుగా అర్థం చేసుకోకూడలా. ఇక మొగుడు వద్దు ఫ్రీడే ముద్దు అనే సిరీస్ ని మస్తు సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ముందు ముందు కూడా మంచి కంటెంట్ రావాలంటే మీ సపోర్ట్ ఉండాలి కాబట్టి ఇప్పుడు పార్ట్ 13 కాబట్టి ఇంకా ముందు ముందు కూడా ఈ సిరీస్ ఇలానే కొనసాగించాలి. ఇంకా ముందుకు పోయి ఒక 100 పార్ట్ వరకు చేయాలని మన ఆశ ఉంది కాబట్టి మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ దోస్తులు. చాలా మంది మన సబ్స్క్రైబర్లు కామెంట్లు చేస్తారు బాగుంది ఇంట్రెస్టింగ్ స్టోరీ అని. కొంచెము వాయిస్ అనేది కొంచెం క్లారిటీ లేదు అని అంటారు. ఎంతో ట్రై చేస్తున్నాం దోస్తులు, అయినా కూడా వాయిస్ అనేది కొంచెం బ్లర్ అవుతుంది. ఇక ప్లీజ్ ఏమనుకోకూడదు దోస్తులు, ఎంతో కష్టపడ్డా కూడా గీ మట్టుకొచ్చింది. సరేనా? సరే లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం పదండి. ఎంత మంచిగా పెడతాడో చిన్న, అబ్బబ్బా నవ్వలేక కడుపు నొప్పి లేస్తుంది. ఓ బిడ్డో, ఏం పని పాట లేక మీద మీద పని చేసి వస్తట్టున్నావు, ఏమైనా ఫోన్లు పట్టుకొని కూర్చుంటట్టున్నావు. ఈ అమ్మ నీ పని మంచిగా ఉంది బిడ్డ. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావు, ఇంత మంచి అత్తగారు దొరికిరు, ఇంత మంచి మొగడు దొరికిండు. ఇక పని చేసినా చేయకున్నా ఎవ్వరు నిన్ను ఒక్క మాట అనేటోళ్ళే లేరు. ఆగో చూసినవా, ఏ కాలమై నేను అర్ధగంట సంది గిడ కూర్చొని చూస్తున్నా ఫోన్లు అనుకుంటా గన్ననే మునిగింది. మరి పెద్దమ్మ తిన్నవా అని ఇంత బువ్వ పెట్టుకొస్తాను ఇట్లా అంటలేదు. ఓ బిడ్డో, ఇప్పుడు పోరలందరూ ఈ ఫోన్లకే ఎగబడ్డరు. సరే పెళ్లి కాని పోరలంటే ఎక్కడ టైం పాస్ కాదమ్మా, ఎవడు ఇంకా ముందు ఉన్నాడు కాబట్టి ఫోన్లకి ఎగబడితే ఏదో ఒక తీరు ఉంటుంది. కానీ దీనికి ఏం రోగం పుట్టిందో అటు పిల్ల మొగడు అత్త మామ వీళ్ళందరికీ సేవ చేసి ఆ ఇంట్లో పని ఎప్పుడు చేసుకుంటది, ఏం కథానిగా టెన్షన్ మీద బతుకుతారు, టైమే సరిపోదు. ఇది చూసినవా నిమ్మలంగా ఫోన్లు పొక్కలు అనుకుంటా ఫోన్లలో మునుగుతుంది. ఏదో శాస్త్రం ఉంది కదా వెంకటికి, పాని పాతర పెట్టి జాతర వెనక్కి ఉంది. మమ్మీ ఈడున్నవానే, నేను ఇల్లు మొత్తం దూలాడుస్తున్నానే. ఇక నాయనమ్మ ఎక్కడ పోయింది అమ్మ, మీ అమ్మ ఇంట్లో లేనట్టుంది అని అన్నది. నువ్వు ఈడనే ఉన్నావు కదనే. నాయనమ్మ ఎందుకు అట్లా అబద్ధాలు చెప్తుంది? మీ నాయనమ్మ ఎప్పుడు అలాంటి మాటలు చెప్తుంది కదమ్మా, ఆమె మాటలు ఎందుకు పట్టించుకుంటావు? ఇక అంతే అనిచి పెట్టాలి. నేను ఎక్కడన్నా పోతే చెప్పానా మమ్మీ? సరే కానీ స్కూల్ పోతావా బిడ్డ, ఈరోజు రెడీ అయినా తోలిచ్చిరానా? సరితమ్మా, నీ పిల్లకు పానం బాగలేక నిన్న మొన్న మంచం మీకే మచ్చం లేవలేదు, ఇంట్లోకైనా బయటికి వెళ్ళలేదు. పిల్ల మొత్తం పానం సుస్తాయి. ఇప్పుడు జర్ర మంచిగా అయిందో లేదో ఇక లేడు పిల్ల లెక్క శంగ ఉరుకుతుందని బడికి పంపియ నా బిడ్డ అని అంటున్నవేందమ్మా? ఆగో చూడు అమ్మమ్మ, గట్ల నన్ను చెప్పు మా మమ్మీకి. నిన్న మొన్న పోలేదు, నాకు జ్వరం వచ్చిందని పోలేదు కదా. మా మమ్మీ చూసినావా ఎప్పుడు స్కూల్కి పంపించాలా అని ఉంటది. ఎందుకంటే నేను స్కూల్ పోతే ఆమె ఫోన్ పట్టుకొని చూడొచ్చు, ఎవరెవరికో ఫోన్ చేసి గంటలు గంటలు మాట్లాడచ్చు. జర్రా ఆమెకు టైం దొరుకుతుందని నన్ను స్కూల్లో పంపించి వస్తుంది. అబ్బో, అమ్మమ్మ చెప్పేది బాగానే ఉంది, మన్మరాలు వినేది బాగానే ఉంది. పెద్దమ్మ, మా సంసారం విషయంలో నువ్వు జోకింగ్ చేసుకొని పరాశకం అనుకోకి మధ్యలోకి రావద్దు పెద్దమ్మ, చెప్తున్నా. ఎందుకంటే నా పిల్లకు నేను భయం చొప్పున భయం చెప్పాలని నేను ఎటును అట్లా చెప్పి బడికి తోలియాలని నా బాధ నాకుంటది. నువ్వెందుకు పెద్దమ్మ మధ్యలో? అగో చిన్న పిల్లలు ఏది చెప్తే గదే ఏంటారు, నువ్వు సప్పుడు దాక్తుండు. ఇక లేనిపోని మాటలు వాళ్ళ అయ్యకి వచ్చినాక ఎక్కిచ్చి చెప్తుంది పిల్ల. ఇక వాళ్ళ అయ్యాక ఈమె మాటలు పట్టుకొని నిజమే ఉన్నట్టుంది అని అనుకుంటాడు. నువ్వు గిసొంటి మాటలు ఈ పిల్లతో నాకు పెద్దమ్మ. అయ్యో నేనేమంటే బిడ్డ, ఈ పిల్లకు పానం బాగలేదని చెప్తున్నా. పోయామో దానికి గట్లా సీరియస్ అయితే ఏంది మమ్మీ? అబ్బబ్బా, నా పిల్ల దగ్గర 2 దినాలు ఉండిపోదాము, నిమ్మలంగా చూసుకుంటదేమో అని నేనొస్తే ఇక సూటిపోటి మాటలు మస్తుగా అంటున్నావు మమ్మీ. తెలుస్తుంది. నేను నీ దగ్గర ఉండు నీకు ఇష్టం లేదు కదమ్మా, మరి పోమ్మంటావా బిడ్డ మా ఇంటికి నేను పోనా? అవునమ్మమ్మ, మా మమ్మీకి నువ్వు ఉంటే అస్సలు ఇష్టం లేదు. మా డాడీతోని మొన్న చెప్తుంది,
మా పెద్దమ్మకు టైంకి పెట్టాలి, నాకు కోపం వస్తుంది అని చెప్తుంది అమ్మమ్మ. నిజంగా? ఏ స్వీటీ, ఏం మాట్లాడుతున్నవే? ఏం అనలేకు. అబ్బో బాగా గౌరవం ఎక్కువైతుంది నీకు. ఏం మాట్లాడుతున్నావు? నేను డాడీతో చెప్పినా. ఎందుకు ఇట్లా అబద్ధాలు మాట్లాడినావు అనుకో, చూడు కాలుస్తా బిడ్డ. ఏమనుకుంటున్నావు? నేను ఏమన్నా మమ్మీ, ఇప్పుడు నువ్వు అన్నది చెప్పిన కదా అమ్మమ్మకి. అయ్యో పాపం సీతమ్మ, ఇకరా బిడ్డ. పోయమ్మో, మీ అమ్మ చాలా కోపంలో ఉందమ్మో. ఒక్క మాటకు ఎంత సీరియస్ అవుతుంది చూడు. ఇక కన్న పిల్లని ఇట్లా చూస్తలేదు, పిల్ల మీద కొట్టనే ఊరుకొస్తాటున్నావు. ముఖమంతా ఎర్రగా వేసుకుంది, ఇంత లాభ పెట్టుకుంది. దా సీతమ్మ, మీ అమ్మ దగ్గర ఉంటే కొట్టి పాడి చేయగలలా? ఉన్నది ఉన్నట్టంటే మీ అమ్మకు మండినట్టుంది, అందుకే గట్ల కొట్టలేస్తుంది బిడ్డ. దాదా ఇసుంటరా అమ్మ నా దగ్గరికి రా. ఆగో పెద్దమ్మ, ఇప్పుడే చెప్పిన నీకు, నా పిల్లను కొట్టుకుంటా తిట్టుకుంటా మా ఇద్దరి మధ్యలోకి రానే రావద్దు, నా పిల్లకు భయం చెప్పుకుంటా నేను అని అన్నా. అంటే నీకు అర్థమవుతుందా పెద్దమ్మ నేను ఏమైనా చెప్తే? ఏమున్నా రా రా అని గౌరవంగా చూస్తావేంది? నా పిల్ల ఏందో నాకు తెలుసు ఆమె ఎట్లా భయంలో సొప్పు నుంచాలనా, నవ్వుకుంటా మాట్లాడినా, దగ్గరికి తీయాలన్నా, దూరం పెట్టాలన్నా అన్నీ నాకు ఎరకనే పెద్దమ్మ. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నా పిల్ల గురించి నాకు అన్ని తెలుసు. నువ్వు సప్పదాకా మూసుకొని ఉండు పెద్దమ్మ. అమ్మమ్మ, నేను నీ దగ్గరనే ఉంటామమ్మ. మా మమ్మీ దగ్గర ఉంటే స్కూల్లో తోలిచ్చి వస్తుందమ్మమ్మ. నేను పోను మా మమ్మీ దగ్గరికి. ఓహో అట్లనా? అబ్బో బాగా నకరాలు ఎక్కువైతున్నాయి బిడ్డ. చూస్తే చిన్నగా పొట్టి బుడంకాయ లెక్క గిత్తతున్నావు. ఏం తెలియన తయారైతున్నావు బిడ్డ. అదే ఇంట్లో ముసలోళ్ళు ఉంటే ముసలోళ్ళ గౌరవం చాలా ఉంటది పెద్దమ్మ. నువ్వు వచ్చి 4-5 దినాలు అవుతుంది, మరి పోతావా ఉంటావా పెద్దమ్మ చెప్పు? నీ వల్ల పొల్ల గిట్ల గావురంగా తయారైంది, మొండి గిట్ల తయారైతుంది. పోత తీయమ్మ, పొమ్మని లేక పొగ పెట్టినట్టే ఉంది నీ కథ. సరే తీ. 2 దినాలైతే పిల్లకు బడికి సెలవులే వస్తాయి, ఒక్కతి ఎట్లా ఆడుకుంటుందో. ఇక ముసలామని అయ్యుండి ఇక జర పెద్దరికం లేకుండా ధైర్యంగా ఉంటదేమో వాళ్ళకు. నేను ఈయనే ఉంటా, పండుగ కోను పబ్బానుకోనని నేను గట్టిగా అనుకుంటే ఇక నువ్వు పోపు అన్నట్టే తలుగుతున్నావు కదా. సరే అమ్మ పోత తీయమ్మ. పండుగ అదే పండుగ మా ఇంటికాడ చేసుకుంటది నిమ్మలంగా. అది నీ ఇష్టం మరి. నిమ్మలంగా ఉంటా, ఎవరు జోలికి పోను, సప్పుదట్ట మూసుకొని ఉంటా, తింటా పంతా అని అంటేనేమో ఉండు. టైంకి ఇంత తిండి పెడితే తిను పండుకో గాని గీసొంటి లెక్కలు చేసి ఎవ్వని పడతా అని మాటలని గట్లా ఆగమాగం చేపించడం అనుకో, నాకు ఇట్లా కోపం తెప్పించడం అనుకో మంచిగా ఉండదు పెద్దమ్మ. అందుకే ఉంటే నిమ్మలంగా సప్పుడు దాకటుండు, లేకుంటే మా పో మీ ఇంటికి. ఉండు అని బట్లాడేటోళ్ళు ఎవ్వరు లేరీడా. అటు కాకుండా నువ్వు ఉంటే బాగా అలసైపోతుంది. మా అత్తమ్మ గిట్లా ఉండలేని మాటలన్నీ తిడుతుంది, లేనిపోనివన్నీ నీకు ఎక్కిచ్చి చెప్తుంది. సరే ఇద్దరు దోస్తులు బాగా ఊడిర్రు. ఉండలేని మాటలన్నీ ముచ్చట్లు పెట్టుకుంటుర్రు. ఇక నన్నేమో అదో ఇదో రొప్పుతున్నావు నువ్వు. ఏమొద్దు తీ పెద్దమ్మ, పో ఉండేం చేసేది లేదు, నువ్వు ఏం సాధించేది లేదు. పోయమ్మో, ఇప్పుడే పోతున్న తల్లి, పోయి బట్టలన్నీ చదురుకుంటా. హాగో ఇది ఇట్లా తోకబడుతుంది. స్వీటీ ఎటు పోతున్నవే? ఇట్రా మీదికెక్కు, పైన కూర్చుందిరా. నేను అమ్మమ్మ ఎమ్మటి పోతా మమ్మీ, నేను ఇటు ఉండను. నువ్వేమనంటే స్కూల్లో తోలిచ్చొస్తా అని అంటున్నావు, ఫోన్లో మునుగుతున్నావు. నేను ఉండనంటే ఉండనీడా. అబ్బా ఎట్లా తయారైంది చూడు మా పెద్దమ్మ వచ్చి. మస్తు మార్చింది నా పిల్లను. ఓయమ్మో ఈ పొల్ల కూరల నాయనమ్మ ఈమె కలిసి ఏమేం నేర్పిర్రో, అందుకే పొల్ల మొత్తం మారిపోయింది. ఇంతకు ముందుకేమో మమ్మీ ఏడుంటే ఆడనే ఉంటా, మమ్మీతో ఒక మళ్ళనే ఉంటా, మమ్మ అంటే నాకు పానము అని నాతో ఒక మళ్ళనే ఉండేది. ఇప్పుడు వీళ్ళు మీ అమ్మ మంచిది కాదు, మీ అమ్మ ఇట్లా అట్లా అని ఏమేమి ఎక్కిచ్చి చెప్పిర్రో, అందుకే పొల్ల మొత్తం ఆల దిక్కు మారింది కదా. ఇప్పుడు మా పెద్దమ్మ ఇంట పోతా అంటుంది. ఓయమ్మో, నన్ను ఇచ్చి ఉండగలుగుతుందా? అయినా ఉన్నా ఇట్లా ఈ లయ్యతోని పెద్ద పరిశాను. ఇంటికి వచ్చినాక ఎందుకు పంపించిన నా బిడ్డను అని అంటే నేను ఏం చెప్పాలి, ఏం కథ? పోతే మంచిగానే ఉంటదేమో గాని ఆ లయ్యతోని పెద్ద నెత్తి నొప్పి పంచాది పెట్టుకుంటాడు బిడ్డ లేకుంటే. ఏం చేస్తున్నావు వదినమ్మా? ఏం చేస్తలేను వదినమ్మా, పండుగ 3-4 రోజులే ఉంది కదా. ఇక మెల్లగా సామాన్ అన్ని చదురుకొని నీట్గా చదిరి పెట్టుకుంటా అని ఇగో ఈ వంట రూమ్ లా చాలా గలీజ్గా అయిన గిన్నెలన్నీ తోమేదామని తీసి చదురుతున్న వదినమ్మా. ఏమైంది? బువ్వ తిన్నవా? పెట్టిందా నీ బిడ్డే? ఇప్పుడే వద్దని చెప్పిన వదినమ్మా. ఏమొద్దు ఇక మా ఇంటికి పోదాం అనుకుంటున్న వదినమ్మా, గదే చెప్పుదామని వచ్చిన నీ దగ్గరికి. పోతున్న ఇక అన్నకి చెప్పు, అల్లునికి చెప్పు. ఇక అల్లుడు చెప్పకుండా చేయకుండా పోయింది అత్తమ్మ అని ఫీల్ కాగల్లా. ఇక నేను ఇవాళ పోవద్దనుకున్నా, ఇంకా 4-5 దినాలు ఉందామనుకున్నా గాని ఇక పోవాల్సి వస్తుంది, తప్పుతలేదు. వదినమ్మ జర ఆళ్ళకీళ్ళకి చెప్పు, సరేనా? అయ్యో అదేంటి వదినే, 4-5 దినాలు ఉందామనుకున్నా నువ్వే అంటావు, పోవాల్సి వస్తుంది అని నువ్వే అంటావు. ఏమైంది? నీ కొడుకులు నీ కోడళ్ళు నీ బిడ్డల వలన ఫోన్ చేసి రాయింది మంచి బిడ్డ దగ్గర సుఖంగా ఉండకనంట. ఏంది వదిన పోతా అంటవేంది? మీ చెల్లె ఎన్నడూ రాదు, మీ చెల్లె స్థానంలో నువ్వు వచ్చినవు. మరి వచ్చినప్పుడు 4-5 దినాలు ఉండిపోవాలి కదా నిమ్మలంగా బిడ్డ దగ్గర. సంక్రాంతి పండుగ గిడనే ఉంటాంటివి. మళ్ళీ ఏమైందిరో ఇప్పటికిప్పుడు పోతానంటున్నావు? చెప్పుతే ఇజ్జత్ పోతట్టుంది. ఓయమ్మో వాళ్ళ చెల్లె బిడ్డ గురించి ఇది అట్లా చెప్తుంది ఏంది, ఇట్లా చెప్తుంది ఏంది?
అది చాలా బద్మాయిస్తున్నట్టుంది, ఆలులకే చక్కగా లేదు. ఇంకా నా మాటలు ఏమింటది, అది కిలాడున్నట్టుంది అని పోయమ్మో తిట్టిపాడు చేయగల్లా. ఏమని చెప్పుదును ఇప్పుడు గీవకు? సప్పుడు చేయవదినే. ఏం చేస్తావు, పొయ్యి ఉండు ఉండు. ఆడైనా పండుగ చేసుకునేదే, ఈడైనా పండుగ చేసుకునేదే. కొత్తగా ఊలామే ఉంటున్నావు కదా, నీకేమైనా కష్టం అవుతుందా చెప్పు, మా ఇంటికాడ ఉంటందుకు. ఏం లేదమ్మా, వచ్చిన సంది ఏ పని చేయకుండా గట్టనే కూర్చున్నా. ఊలాముంటే గిట్లా నాకు చేను పడతలేదు. ఈడున్న చెంబాడ తీయకపోతే గిట్లా నాకు మనసు ప్రశాంతంగా ఉండదు వదిన. అదో ఇదో పని చేస్తేనే నిమ్మలంగా ఉంటది. అందుకే పోత వదినమ్మా. ఇక నా బిడ్డతోనైతే ఒక మాట చెప్పిన, పోత బిడ్డ అంటే సరే సరే పెద్దమ్మ పండుగ దాకా ఉంటావనుకున్నా, మరి పోతా అంటున్నావు కదా సరే తీ అని అన్నది. గదే మాట అత్తమ్మకి ఇట్లా చెప్పి, మా పోత బిడ్డ అల్లునికి ఇట్లా చెప్పు అని ఏ వచ్చిన వదినమ్మా. అమ్మమ్మ నీ ఎంట నేను వస్తామమ్మా. ఓయమ్మో నా బంగారు తల్లి, నా ఎంటొస్తావా సీతమ్మ? అబ్బబ్బబ్బో, నేను వచ్చి రాకట్లనేమో నన్ను చూసి అస్సలు గుర్తుపట్టలేదు. ఎవరిమే మా అమ్మమ్మ లెక్క కొడుతుంది కానీ మా అమ్మమ్మ కానట్టుంది అని బెత్తిడి చూపులు చూసింది. ఇప్పుడేమో ఇక 4-5 దినాలు ఉన్నా కదా, ఇక బాగా పరిచయం పెరిగింది. అమ్మమ్మ అమ్మమ్మ అనుకుంటా ముద్దు వచ్చింది. ఇప్పుడు నేను పోతా అంటే నా ఇంటనే వస్తట్టుంది. అమ్మో నా బంగారు తల్లి. ఓ అమ్మో స్వీటీ, మీ అమ్మమ్మ ఎంబటి పోతావే? అబ్బబ్బా, బాగా పరిచయం ఏర్పడ్డది కదనే అవ్వ మన్మరాలకు. ఇన్ని దినాల సంది నేను మీ తాత ఉంటేనేమో మాతోనంత దోస్తాన చేయలేదు. ఏదో నాయనమ్మ అంటే నాయనమ్మ, తాత అంటే తాత. ఇప్పుడు అమ్మమ్మ వచ్చి 4-5 దినాలు ఉన్న సంది బాగా దోస్తాన అయినట్టున్నావు. ఇక అమ్మమ్మ ఏంట పోతాను ఏడుస్తున్నవేమమ్మా? అవును కదా వదినమ్మ. ఓయమ్మో పిల్లని చూస్తే బాగా కనిపిస్తుంది. మరి తోలుకపోయి 4 దినాలు ఉంచుకొని పంపేనా వదినమ్మ? ఓయమ్మో గంత పిల్ల ఉంటదా వదినే? ఉండదు. ఏమొద్దమ్మా, ఏదో జరిసేపు ఏడ్చి ఊకుంటదేమో గాని ఈ పిల్ల పోతే అలయ్య బతుకుతాడా? ఎందుకు పంపించిర్రు అని లేని పంచాలు పెట్టుకుంటాడమ్మా మాతోని. ఈ పిల్ల లేనిది ఒక్క మాపు గిట్లా అలా నాయన వండుకోడు. వద్దు వదిన. అమ్మా సీటి, ఏమొద్దు బిడ్డ, మనం పండుగ నాడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతాం కదా, అందరం కలిసి పోదాము. ఈడనే ఉండు డాడీ. మేనత్తలు ఇట్లా వస్తారు, బావ వస్తాడు, అక్క వస్తారు, అందరు వస్తారు నాన్న. మన ఇంటికాడ పెద్ద పండుగ చేసుకుందాము. మురుకులు అప్పాలు అన్నీ వేసుకుందాము. నీకు వెరైటీలు చేసి పెడతా బిడ్డ. ఏమొద్దు నాయనమ్మ, నేను అమ్మమ్మ బట్టి పోతానే. మన ఇంటికాడ ఉంటే మా మమ్మీ ఊకే స్కూల్ పంపిస్తా అంటుంది, కొడుతుంది, తిడుతుంది మా డాడీ లేనప్పుడు. అందుకే నాకు ఉండబుద్ధి అయితలేదు. నేను అమ్మమ్మ బట్టి పోతా. ఓయమ్మో తల్లికి బాగా భయపడుతుంది పిల్ల. అదే వదినమ్మా, ఇప్పటిదాకా బడికి తోలుస్తా పానన్నది తల్లి. ఇక ఆ మాట అన్న సంధి తల్లి మీద చాలా కోపం పెట్టుకొని భయపడుతుంది. చూసినవా? ఏమొద్దు తీనానా. ఇక రేపు ఒక్కనాడు పోతే ఎల్లుండి నుంచి సెలవు లేనంట. ఇంకెందుకమ్మా నువ్వు బడికి పోయేది? ఏం పంపించదుకో. గింపిస్తా అంటే మీ నాయనమ్మ దగ్గరకు వచ్చి మీ తాతతో చెప్పు, మీ నాయనమ్మకి చెప్పు, మీ డాడీకి ఫోన్ చేసి చెప్పు. గట్లయితేనే మీ డాడీ చెప్తేనే మీ మమ్మీ ఇంటది, లేకుంటే ఇన్నది బిడ్డ. అవును నాన్న, నేను ఉన్నాక మీ అమ్మ స్కూల్లో ఏం తోలియదు కానీ నేను చెప్తే ఇంటది నాన్న. ఊకో అమ్మ, అమ్మమ్మ పోతా అంటుంది కదా, మనం మళ్ళా పండుగ పోదాం తీయి. ఆవు కానీ మీ అమ్మ ఏం చేస్తుందో చూసిరా పోవే ఒక పారి. ఇంకేం చేస్తుంది, ఏమైనా ఫోన్లు అనుకుంటా. వాట్సాప్, ఫేస్బుక్ ఇంకేమేమో చూస్తుంది మా మమ్మీ. ఏమొద్దు నేను చూడను పో, ఏమన్నా చేసుకో నాకేంది. ఇప్పుడు నేను పోయినాను అనుకో, స్కూల్కి తోలిస్తా అని అంటది. ఎందుకు వచ్చిన లొల్లమ్మా, నేను పోనే. అవును వదినమ్మా, నిజంగా మా సరితమ్మకు ఫోన్ అంటే గంత పిచ్చి అయింది ఏంద్రా. నువ్వు చెప్తుంటే నేను వచ్చిన కొత్తలో నాకు ఎక్కడ అర్థం కాలేదు. అయ్యో నా బిడ్డ మీదకి గిట్ల నిందలు లేపుతుంది ఏందమ్మా ఈమె. పోయమ్మో, అత్త అంటే అత్త కంటే హీనంగా చూసుకుంటుంది ఏంది నా బిడ్డను. మస్తు టార్చర్ చేస్తట్టుందని ఉల్టా నీ మీదనే సీరియస్ అయినా గాని. పోయమ్మో ఇప్పుడు తెలిసింది కదా వదినమ్మా, గిన్ని దినాలు మీ ఇంట్లో ఉంటే మీ సంసారం ఏందో, మీ లెక్కేందో అంత అర్థమైపోయింది. పోయమ్మో ఒక్కరొక తీరు లేరు తల్లి. కానీ అంత అమాయకుడు మా అల్లుడిని ఏడ చూడలేదు. నా 2 బిడ్డలు, నా సొంత బిడ్డలు అల్లుడిని చూసినా గాని ఇంత అమాయకులు అయితే ఎవ్వరు లేరు తల్లి. ఇక ఎప్పుడు కోపంతోనే ఉంటారు, మాటలు జవాబిస్తూనే ఉంటారు. కానీ ఈ అల్లుడు ఇక నీ కొడుకు అయితే చాలా అమాయకుడమ్మా. ఇక కాళ్ళు కడిగి నెత్తిలో పోసుకున్నా తక్కువనే నీ కొడుకువి. అవును వదిన, ఇక వెంకటోళ్ళు చెప్పిన మాట కరెక్టేను. ఎంట పొయ్యి అన్న చూడాలి, ఎంట ఉండన్న చూడాలి. అట్లయితేనే వాళ్ళ సంసారం వాళ్ళ లెక్క తెలుస్తుంది, వాళ్ళ గుణం ఏందో బయటపడుతుంది అని పెద్దలు ఊకనే అన్నరా. మరి బయటోళ్ళు ఏమనుకుంటారు? ఓయమ్మో కోడలు అంత పని చేసినా మంచిగా పట్నం కోడల్ని తెచ్చుకున్నా ఇట్లా మంచిగా ఉంటట్టు రమ్మ, కోడల్ని మస్తు మాటలు తిడుతుంది, అత్త మస్తు బాధలు పెడుతుంది అని అనుకుంటారు. కానీ చూసినావు కదా వదినమ్మ,
ఎట్టెట్లా చేస్తుంది, నేను ఎట్టెట్లా పని చేసుకుంటున్నా, అది చేయకున్నా సరే పోనీ పోనీ అనుకుంటా నేనే అన్నిందాల వంటలు గింటలు ఆ బాసన్లు బట్టలు ఇల్లాకిలు అన్నీ నేనే చేసుకుంటే ఇంకేందమ్మా అవి చేసేది. గట్ల గిట్ల నిమ్మలంగా ఉండకుండా ఇక దొంగ సాటుగా దొంగ పనులు చేస్తూనే ఉంది. ఏమంటట్లేదమ్మా నా కొడుకు అంత అమాయకుడు, ఇక ఏడ దొరకడు నిజంగా. గిసొంటోనికి గసొంటి ఖతర్నాకు పిల్లం దొరికిందని నాకు చాలా బాధ అవుతుంది. కానీ ఎవరికి చెప్పుకోలేకుంటుంది. వదినమ్మా ఇక మీ చెల్లెకి చెప్తేనేమో మీ చెల్లె సీరియస్ అయ్యి నా బిడ్డను బదలాం చేస్తారని ఆమె సీరియస్ అవుతుంది. ఇక అందుకే ఎవరు చెప్పుకుంటలేనుపా, ఎట్లయితే అట్లా అవుతుంది. అవును వదినమ్మా, మా చెల్లెకి ఇట్లా గిట్లనే ఇక నిమిషంలో సీరియస్ అవుతుంది. వాళ్ళ తప్పేందో చూడదు కానీ మన తప్పే చూస్తుంటది. ఇక అలా ఒప్పులు తప్పులు ఏం ఏరుకుండే ఆమెకు. నన్ను ఎందుకు అన్నారు, నా బిడ్డను ఎందుకు బదలాం చేస్తారు అనే కోపంతోనే ఉంటది కానీ వాళ్ళ తప్ప ఒప్ప నా బిడ్డ ఎట్లెట్ట చేస్తుందని ఇంకా అట్లా ఆలోచించదమ్మా. మా చెల్లె ఆపొద్దరు సంధి గసొంటి గుణం గల్లదే. గసొంటోళ్ళను ఏమనొద్దమ్మా, ఏమా చేసినా ఏమన్నా తప్పదాకా మూసుకొని ఉండాలి. వాళ్ళ జోలికి పోనే పోవద్దు. సరే సరే వదినమ్మా, పోతా అంటున్నావు కదా, మళ్ళీ జర అయితే బస్సు పోతుంది. ఇక ఇప్పుడు బస్కి మళ్ళీ లేట్ అయిపోయినావు అనుకో చీకటి అయి పాడైతుంది. ఇక పోతా అంటున్నావు కాబట్టి ఎట్లా చేసి డబ్బునే పోవాలి. మళ్ళీ చీకట్లకు చేరుకుంటే ఇక చల్లకి ఆగం ఆగం ఉంటదమ్మా. నడు నడు నీ బిడ్డకి చెప్పిరాపో మరి. ఆ చెప్పొస్తామ్మా, ఇక చెప్పినా ఇట్లా ఉండు పెద్ద మనం బట్లాడే మనిషి కాదు కానీ సరే సరే తి, ఏదైతే ఏముంది నా చెల్లె బిడ్డ కదా అన్న బిడ్డ తీరు బిడ్డ అని 2 రోజులు ఉండిపోదామని వచ్చిన. ఉన్నా నిమ్మలంగానే పోతున్నా, ఇంకా అంతకంటే సంతోషం ఏముంది వదినమ్మా. సరే సరే అమ్మా, పొయ్యొస్తిగా మంచిది అన్నకు అల్లునికి అందరికి ఎప్పుర్రి. ఇక బిడ్డతో ఇంతసేపు మాట్లాడి మా పోతా. నడు సీటమ్మా, ఇక పోతా బిడ్డ పాప, పోతా పోతా మీ అమ్మకు ఒప్ప చెప్పి పోతాపా. ఇక ఏడవకమ్మ, పోతప్పుడు పైసలు ఇచ్చిపోతా గాని. సరే అమ్మమ్మ, మా నాయనమ్మ పండుగకు పోదాం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అని చెప్పింది కదా. మా డాడీ మా తాత మా నాయనమ్మ మా మమ్మీ అందరం కలిసి వస్తాం, సరేనా? అమ్మో నా బంగారు తల్లే, నా చిట్టి చిలుకనే ఎంత ముద్దుగా మాట్లాడుతున్నదే. చెప్పిన మాట ముద్దుగింటది నా బంగారు కొండ. ఈ అవ్వ తల్లి మీద పిల్లకి గిట్ల యాస్ట్ వస్తున్నట్టుంది. ఓయమ్మో ఎప్పుడు మా మమ్మీ ఫోనే పట్టుకొని కూర్చుంటది. మా మమ్మీ దగ్గరికి నేను పోను, స్కూల్లో తోలిచ్చి వస్తానంటదని. పిల్ల చూసినవా ఎంత భయపడుకుంటా ఎంత బుగులు చెందుకుంటా చెప్తుందో. ఈ అవ్వ ఎందుకు గిట్లా ఇంత మంచి సంసారం ఇచ్చిపెట్టుకొని ఇది తప్పుడు దారిలో ఎందుకు పోతుండొచ్చు, ఎందుకు గిసొంటి బద్మాష్ లెక్కలు చేస్తుండొచ్చు నాకు ఎక్కడా అర్థమైతే లేదు. ఇగో ఎట్లుంది లేదు మన వీడియో కంటిన్యూషన్ పార్ట్ మార్నింగ్ వస్తే దోస్తులు. వీడియో కొంచెం లెంత్ తక్కువైంది దోస్తులు, ప్లీజ్ ఏమనుకోకండి. టైం లేక నట్టు కాకుండా వీడియో మొత్తం స్కిప్ చేద్దాం అనుకున్నాం కానీ అరే మనల కోసం కొంచెం టైం కేటాయించుకొని చేసి పెట్టాలి, మనలో వెయిట్ చేస్తుండొచ్చు అని తపనతోని దబదబ చేసినాం దోస్తులు. వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకూరి. అట్లనే వీడియోని లైక్ చేయరు దోస్తులు. మేము ఎంత కష్టపడుతున్నందుకు కేవలం మీరు ఇచ్చే చిన్న లైక్ మమ్మల్ని ఎంతో హ్యాపీగా వరుస్తుంది, ఎంతో ఆనందపరుస్తుంది. కాబట్టి ప్లీజ్ దోస్తులు వీడియోని చిన్న లైక్ చేసి హైప్ పందని ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. కొత్తగా మనలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ని. ఎన్నో మంచి మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఉంటాయి, ఫన్నీ వీడియోస్ ఉంటాయి, విలేజ్ ట్రెండింగ్ వీడియోస్ ఉంటాయి. కాబట్టి ప్లీజ్ దోస్తులు వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోకూరి. ఇక మీలాంటి వాళ్ళ సపోర్ట్ వల్ల మేము ఇంతవరకు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ దోస్తులు. మీరందరూ కూడా పేరు పేరున చాలా అంటే చాలా థ్యాంక్స్. మీలాంటి వాళ్ళకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువే దోస్తులు. అర్థమైంది అనుకుంటా మా బాధ. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండరు, మీకోసం మంచి మంచి కంటెంట్ తీసుకురానికి ట్రై చేస్తాం. సరే దోస్తులు, మరొక మంచి కంటెంట్ తో మార్నింగ్ ఫుల్ లెంతీ వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటివరకు చూస్తున్నాండి స్వీట్ భాష. బాయ్ బాయ్, అందరికి మళ్ళీ కలుద్దాం.